హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో బార్ అప్డేట్స్. ఈ వీడియో కేవలం ప్రొడ్యూసర్స్ మన టీఎఫ్ఐ బానిసల్ని ఎలా ఫూల్స్ని చేసి ఆడుకుంటున్నారో తెలియజేయడం కోసం మాత్రమే చేస్తున్నానండి. ఎందుకంటే ఇది మరీ పీక్స్కి వెళ్ళిపోతుంది. మన వార్ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన నాగవంశీ గారు ఆయన స్టేట్మెంట్స్తో అయితే ఇవి చాలా స్ట్రాంగ్గా అనిపిస్తున్నాయి. సో అందుకే ఈ ఇష్యూని అడ్రస్ చేద్దామని చెప్పి ఒక వీడియో చేయాలనిపించింది. ఆల్రెడీ దీని మీద అయితే మన బార్బెల్ కానీ పూల చొక్క కానీ వీళ్ళైతే వీడియోస్ కూడా చేశారు. బేసిక్గా మన తెలుగు వాళ్ళు సినిమా పిచ్చోళ్ళం అండి, అది మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే మన సినిమాని అంతలా ఆదరిస్తాం కాబట్టి. ఎందుకంటే సినిమా బాగుంటే మనకి ఆ భాషతో సంబంధం లేదా రీజియన్తో సంబంధం లేదా కాంటినెంట్తో కూడా సంబంధం లేదు, అంత బాగా చూస్తాం, మన మూవీని ఆదరిస్తాం. సో అందుకే అందరికీ తెలుగు మార్కెట్ అంటే చాలా ఈజీ టార్గెట్. మీరు కనుక చూస్తే వేరే మార్కెట్స్ హిందీ మార్కెట్ కానీ లేకపోతే తమిళనాడు కానీ కర్ణాటక కానీ కేరళ కానీ ఇవన్నీ కూడా మూవీ బాగుంటేనే వెళ్తారు వాళ్ళ మూవీకి. బట్ మన వాళ్ళు మాత్రం ఫస్ట్ డేనే చొక్కాలు చింపుకొని మరీ వెళ్తారు. అండ్ మనం గమనిస్తే కూడా హిందీలో అండి టికెట్ రేట్లు అనేది చాలా తక్కువ ఉంటాయి. సో వాళ్ళు అందుకనే సినిమాకి ఎగబడి వెళ్తారు. అండ్ వాళ్ళు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఓపెనింగ్స్ అయితే ఉండవు, మూవీ బాగుంటేనే తర్వాతే పికప్ అవుతుంది. బట్ మనకి చూడండి, టాప్ హీరోస్ అనే కాదు మిడ్ రేంజ్ ఏ హీరో అయినా కానీ హైక్స్ అయితే విపరీతంగా ఇస్తారు. అండ్ జనాలు కూడా మూవీకి అలా ఓపెనింగ్స్ చేస్తారు కూడా. ఇది ఒక పక్కన పెడితే ఇంకొకటి ట్విట్టర్ ఫ్యాన్ వార్స్ ఉంటాయి. వాటి వల్లే సినిమా ఇండస్ట్రీ బతుకుందేనో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకళ్ళ ఫ్యాన్స్ని ఒకళ్ళు ట్రోల్ చేసుకోవటం, ఒక హీరోని ఒకళ్ళు ట్రోల్ చేయటం ఇదైతే గుడ్ థింగ్ కాదండి. సో వీళ్ళ మోస్ట్ ఆఫ్ ది టైం అంతా కూడా ట్విట్టర్లోనే సరిపోతుంది. ఇంక వీళ్ళ కెరియర్స్ మీద ఏం ఫోకస్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకు ఒక హీరో ఇష్టం అనుకోండి, ఆయన సినిమా వచ్చినప్పుడు వెళ్ళి చూడు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయి, తప్పు లేదు. లేదు నువ్వు సినిమాలు ఎవరు అనుకోండి, ప్రతి సినిమాకి వెళ్ళు, అది నీ చాయిస్. బట్ మా హీరోకి ఎంత కలెక్షన్ అనేది నేను తెచ్చి పెడతాను అని చెప్పి ఇంట్లో డబ్బులు కూడా తీసుకువెళ్ళి మరీ తగలేయడం అనేది చాలా రాంగ్ అండి. ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్లోనే చూశాను, వాళ్ళు వెళ్ళేది నార్మల్ పనికే. బట్ వాళ్ళ సినిమా వస్తే మాత్రం కటౌట్లు కట్టడం కానీ బ్యానర్లు వేయించడం కానీ వాడి స్తోమతకు మించి మరీ చేస్తున్నాడు. సో అలా ఇంట్లో మీ అక్కకో అమ్మకో బట్టలు కొనిచ్చినా కానీ బాగుంటుంది కదా. రేపు నీకేమన్నా అయితే నీ సినిమా హీరో ఏమన్నా పెట్టుకుంటాడా అంటే అదేమీ ఉండదు. అసలు నువ్వు ఎక్కడ ఉంటావో కూడా వాళ్ళకి తెలియదు కూడా. అండ్ దీనికి తోడు మన నాగవంశీ గారు చెప్పిన మాటలండి, దేవరా కంటే 10 times మీరు ఓపెనింగ్స్ తీసుకురావాలి, హిందీ బెల్ట్ కంటే మనం ఎక్కువ నెట్ తీసుకురావాలని చెప్పి మాట్లాడారు. ఇదంతా మీ బాధ్యత అన్నట్టుగా ఫ్యాన్స్ మీద రుద్దుతున్నారు. సేమ్ మొన్న ఇలానే ట్రై చేశారు కింగ్డమ్కి, ఆ మూవీ రిజల్ట్ అయిందో మనందరికీ తెలుసు, 14 crores లాస్లో ఉంది ఆ మూవీ. సో వాళ్ళ బాధ్యత ఎలా అవుతుందండి? వాళ్ళ బాధ్యత ఏంటి? వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసుకోవడం, అది కదా వాళ్ళ బాధ్యత. ఇలా మీరు సినిమాని ఎక్కువ రేటుకు కొనేసి వీళ్ళ మీద రుద్దేసి వీళ్ళు ఆ కలెక్షన్స్ అంతా తీసుకురావాలంటే ఎలా చెప్పండి? కేవలం నాగవంశీ గారు వాళ్ళే బార్బెల్ని అయితే బాగా హైలైట్ చేస్తున్నారు. నార్మల్గా తను చెప్పింది కూడా నిజమే, బట్ తనైతే హైలైట్ అయిపోయాడు. ఒకసారి మనం టికెట్ ప్రైస్ కూడా కంపేర్ చేసుకుంటే కూలీ మూవీకి అండి తమిళనాడులో అయితే 180 రూపీస్ అంట, మనకైతే ఇక్కడ 400 రూపీస్ అంట. అండ్ వాటు కూడా అంతే, ముంబైలో 250 రూపీస్ అండి, మేజర్ సిటీ అది. ఇక్కడ మన తెలుగులో చూసుకుంటే 450. అసలు ఏంటండి అది? ఈ రకంగా దోచేసుకుంటుంటే ఇంకేం చెప్పాలి వాళ్ళకి? ఇప్పుడు మీరు అనొచ్చు, మూవీకి రమ్మని వాళ్ళేం ఫోర్స్ చేయట్లేదు కదా అని చెప్పి. ఇలాంటి స్టేట్మెంట్స్ అంటే మరి ఫ్యాన్స్ ఊరుకుంటారా చెప్పండి? ఎలా అయినా మా హీరో చూడాలి అని చెప్పి కన్ఫామ్గా వెళ్తారు, ఎంత రూపీస్ అయినా పెట్టి. చెప్తున్నాను కదండి, ఇప్పటికన్నా యూత్ మారి కొద్దిగా మంచి సినిమాల్ని ఎంపిక చేసుకొని, ఇప్పుడు మూవీలో కంటెంట్ ఉందనుకోండి, మీరు ఎంత టికెట్ ప్రైస్ పెట్టినా వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మహావతార్ నరసింహ మూవీలో కంటెంట్ ఉంది, నార్మల్ టికెట్ ప్రైజెస్ 200 crores కలెక్ట్ చేసిందండి. సో కంటెంట్ అంత పీక్గా ఉన్నప్పుడు ఆ మూవీకి ప్రమోషన్ కూడా అవసరం లేదండి, జనం ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. జస్ట్ మౌత్ టాక్ చాలు అంతే. మీరు ఎక్కువ రేట్స్కి కొనేసి అది జనం మీద పెట్టి రుద్దేసి ఎలా అయినా కలెక్షన్ రాబట్టుకోవాలని చెప్పి, పోనీ రేపు ఈ ఫ్యాన్స్కి ఏదైనా అవుతుందండి, మీరు ఏమైనా చేయగలరా? వాళ్ళకి ఏమీ చేయలేరు. కానీ వాళ్ళు సినిమా చూడాలి, మీరైతే బాగుండాలి, వాళ్ళు మాత్రం ఏమైపోయినా పర్లేదు. చెప్తున్నాను కదా, మనల్ని అయితే చాలా అంటే చాలా బఫూన్స్లా చూస్తున్నారు తెలుగు ఆడియన్స్ని. ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. ఇలానే అయిపోతే సినిమా అనేది ఒక సగటు ప్రేక్షకుడికి అయితే అందదండి, పక్కా చెప్తున్నాను నేనైతే. ఇప్పటికే చాలామంది మూవీ రూల్స్ ఐబొమ్మ బ్యాచ్ చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళలోనే. ఎందుకంటే ఈ టికెట్ ప్రైస్ చూశానండి, ఎందుకురా బాబు మనం నెలంతా సేవ్ చేసుకున్న మనీ అంతా ఈ మూవీస్కి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు చాలామంది. సో ఇప్పటికైనా మనం ఫ్యాన్ వార్స్ మానేసి మన కెరియర్స్ మీద ఫోకస్ చేసుకుంటే చాలా బెటర్ అని నా ఫీలింగ్. మీకు మూవీ వెళ్ళాలనుకుంటే కొన్ని రోజులు ఆగాక ప్రైజెస్ తగ్గాక వెళ్తే చాలా బెటర్. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే మానండి. మరి ఈ టాపిక్ మీద మీరేమనుకుంటున్నారో కామెంట్లో షేర్ చేసుకోండి. మీరు చెప్పేదే నేను కన్ఫామ్గా వింటాను. అండ్ మీ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా నాకు. సో మరి ఈ వీడియో నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.